Hello guys, welcome back to our channel. So I just want to share few things with you people right now. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక గుడ్ న్యూస్ మామ. అదేంటంటే యూట్యూబ్ కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ పెడుతుంది మామ. అదేంటి అని అంటే 500 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవడం అనమాట. సో మనకి ఇంకొక 40 సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం మనమైతే దాన్ని రీచ్ కాబోతున్నాం అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నాకు తెలిసినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవడమే నా వీడియోస్ యొక్క మెయిన్ రీజన్ అనమాట. సో ఐ హోప్ దట్ ఈ వీడియోతోటైనా 40 సబ్స్క్రైబర్స్ అయితే మనం గెయిన్ చేస్తామని అనుకుంటున్నా. కమ్ బ్యాక్ టు ద పాయింట్ డార్లింగ్స్. ఈ వీడియో యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే ఓన్లీ 2500 రూపీస్లోనే ఆగ్రాలో ఉన్నటువంటి ఫేమస్ డెస్టినేషన్స్ లైక్ తాజ్మహల్, ఫతేపూర్ సికరీ, లెదర్ ఫ్యాక్టరీ అండ్ దెన్ ఆగ్రా ఫోర్ట్, ఈ 4 డెస్టినేషన్స్ అయితే మనం ఎలా రీచ్ కావాలి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎట్లుంటాయి, సో ఎక్కడ మనం ఎంత మనీ స్పెండ్ చేయాలి, ఎక్కడ టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఒక డీటెయిల్డ్ మేనర్లో పిన్ టు పిన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ వ్లాగ్లో. సో నేను ఈ వ్లాగ్లో ఇంత పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి మామ. అది ఎందుకు అని అంటే మేము పర్సనల్గా ఫేస్ చేసిన అనమాట అది. సో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫుడ్ ఎట్లుంటుంది లేదా రూమ్స్ ఎట్లా అవైలబిలిటీలు ఉంటాయని చెప్పేసి మనకు తెలియదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రాడ్ చేసానికి ట్రై చేశారు మామ. ఎట్లా అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ ఒక 100 రూపీస్ ఉంటే 200 రూపీస్ చెప్పడము, దానికంటే ఎక్కువ చెప్పడం, ఫుడ్ కాస్ట్ ఎక్కువ చెప్పడం, ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. సో మేము పర్సనల్గా ఫేస్ చేసినాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చింది మామ. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే ఈ వ్లాగ్ ఇంత ఫన్నీగా వస్తుందని చెప్పేసి. సో హోప్ యూ గైస్ విల్ ఆల్సో ఎంజాయ్ దిస్ వ్లాగ్. ప్రపంచంలో 7 అద్భుతాలలో ఒకటైనటువంటి తాజ్మహల్ కట్టడానికే ఆగ్రా నిలయం. ఈ ప్రదేశంలో అద్భుతంగా నిర్మించిన సమాధులు, కోటలు మరియు రాజభవనాలు మొఘల్ రాజుల యొక్క వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ప్రజెంట్ మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోయే డెస్టినేషన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట, దట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆగ్రా. 16వ శతాబ్దానికి చెందినటువంటి మొఘల్ ఎంపరర్ అయినటువంటి అక్బర్ రాజధానిగా పాలించినటువంటి ఫతేపూర్ సిక్రీకి అయితే మనం ఈ రోజైతే వెళ్ళబోతున్నాం అనమాట. మా గ్యాంగ్ లో 3 తమిళ్ వాళ్ళు అండ్ రెస్ట్ వీఆర్ తెలుగు అనమాట. అరే ప్రసాద్ ఏంటో బాయ్ నీ బొందరా నీ బొంద బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇతను అశోక్ గదిపోతారు పెట్టిండంటే స్పాట్ రూటే మనది సపరేట్. దిస్ ఇస్ ఫతేపూర్ సికరీ. చెప్పు. The old historical construction of the బలా బలా అరే చెప్పురా ఏమైందిరా? ఫ్రెండా? ఓకే ఓకే బ్రో. Hello guys, welcome back to our channel. So we are back again with another video. So present మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోయే డెస్టినేషన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట, దట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆగ్రా. 16వ శతాబ్దానికి చెందినటువంటి మొఘల్ ఎంపరర్ అయినటువంటి అక్బర్ రాజధానిగా పాలించినటువంటి ఫతేపూర్ సిక్రీకి అయితే మనం ఈ రోజైతే వెళ్ళబోతున్నాం అనమాట. ప్రపంచంలో 7 అద్భుతాలలో ఒకటైనటువంటి తాజ్మహల్ కట్టడానికే ఆగ్రా నిలయం. ఈ ప్రదేశంలో అద్భుతంగా నిర్మించిన సమాధులు, కోటలు మరియు రాజభవనాలు మొఘల్ రాజుల యొక్క వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఇక్కడ తాజ్మహల్ ఒక్కటే కాకుండా ఫతేపూర్ సిక్రీ యొక్క ప్రవేశ ద్వారం అయినటువంటి బులంద్ దర్వాజా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దర్వాజాగా పేరుగాంచిందనమాట. సో ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ వీడియోలో 16వ శతాబ్దంలో కట్టినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద దర్వాజాగా పేరు పొందినటువంటి బులంద్ దర్వాజా యొక్క ఇంపార్టెన్స్, ఫతేపూర్ సిక్రీ యొక్క ఇంపార్టెన్స్, హిస్టరీ అండ్ అలాగే ఈ ప్లేస్కి మనం ఎలా చేరుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూద్దాం. మనకైతే హైదరాబాద్ కాచిగూడ నుంచి అయితే ఒక 4 ట్రైన్స్ అయితే డైలీ అవైలబుల్గా ఉంటాయి మామ. దాని కాస్ట్ వచ్చేసి పర్ హెడ్కి 650 రూపీస్ పడుతుంది అనమాట. సో ఈ రైల్వే చార్ట్ మొత్తం మనమైతే వేర్ ఇస్ మై ట్రైన్ అని చెప్పేసి ఒక యాప్లో మనమైతే చూసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ టైం వచ్చేసి 3 AM అమ్మ. అదేందో తెలియదు కానీ కాలేజ్ 10 o'clock అని చెప్పినా కూడా మనం 8:30 వరకు కూడా నిద్రలేవమ్మ మార్నింగ్. అదే ఫ్రెండ్స్ తోటి ట్రిప్కి కానివ్వండి లేదా కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినాం అనుకో 1 hour ముందరనే రెడీ అయిపోతాం మనం. అట్లుంటది మనతో. సో రెడీ అవ్వగానే స్కూటీ తీసుకొని అయితే రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయినామమ్మ. ఇట్లా ఫ్రెండ్స్ తోటి బయటకు వచ్చినప్పుడు రోడ్ల మీద ఎవరు లేకుండా మనం మాత్రమే ట్రావెల్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మామ. సాయిరామ్. సక్సెస్ఫుల్లీ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాతకి బండి పార్క్ చేద్దామని చెప్పేసి రైల్వే స్టేషన్ పార్కింగ్కి అయితే వచ్చేసినాం మామ. వీళ్ళైతే 24 hours-కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మామ పర్ 2 వీలర్కి.
ఇక నీట్గా బైక్ పార్క్ చేసేసి అయితే రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంట్రీ చేసినాం. సో వీళ్ళే మన కాలేజ్ మేట్స్ మామ, వీళ్ళతో మనం ఇప్పుడు ట్రిప్ ప్లాన్ చేస్తాం. అంత ఎర్లీగా ట్రిప్ కానీ లేచి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే 1 hour లేట్ ఉంది మామ ట్రైన్. ఇక ఇప్పుడు మనం చేసేది ఏం లేదని చెప్పేసి ట్రైన్ ఎక్కేసిన తర్వాతకి ఒక డీప్ స్లీప్ అయితే వేసినాం అందరం. లేచి చూడగానే ఆగ్రాకి అయితే రీచ్ అయిపోయినాం ఇక మొత్తానికి. సో మీరు ఆ రైల్వే స్టేషన్ దిగగానే ఆ రైల్వే స్టేషన్ ముందల ఐ లవ్ ఆగ్రా అని చెప్పేసి మనకు ఇలాంటిది ఒకటి అవుపిస్తుంది మామ. ప్రజెంట్ ఈ ఆగ్రాలో ఉన్నటువంటి టూరిజం డెస్టినేషన్స్ ని మనం ఎలా రీచ్ కావాలని చెప్పేసి నేను ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా. మీరైతే స్కిప్ చేయకండి వీడియో ఇక్కడ. ఎందుకంటే ఒక కొత్త ప్రదేశానికి మనం ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ యొక్క కాస్ట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళైతే కొంచెం ఫ్రాడ్ చేద్దామని చూస్తారనమాట. అంటే ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ రేట్లు చెప్తారనమాట మనకి. సో బీ కేర్ఫుల్ వైల్ ట్రావెలింగ్. ఈ ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి మనకి తాజ్ మహల్ అండ్ ఫతేపూర్ సిక్రీ వచ్చేసి 37 kilometers వస్తుందన్నమాట డిస్టెన్స్. సో మనం ఈ ఆగ్రాలో ఉన్నటువంటి టూరిజం డెస్టినేషన్స్ ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఒక రోజులో కవర్ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఏ ప్రైవేట్ వెహికల్ విత్ యూ. ఆ రైల్వే స్టేషన్ ముందల ఐ లవ్ ఆగ్రా అని చెప్పేసి దానికి ఆపోజిట్ లోనే టాక్సీ స్టాండ్ అని చెప్పేసి మనకు ఒకటి కనిపిస్తుంది మామ బోర్డు. వీళ్ళైతే మన కోసం పెయిడ్ బేసిస్ లో ప్రైవేట్ వెహికల్ అయితే ఆర్గనైజ్ చేస్తారు మామ. ఇది 12 hours అంటే టైమింగ్స్ వచ్చేసి 12 hours అనమాట. ఎప్పుడైనా తీసుకొని 12 hours కి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. సో మేమైతే ఈ ట్రిప్ కి 7 members వెళ్ళాం కాబట్టి మేము ఒక 7-seater అయితే బుక్ చేసుకున్నాం. దాని కాస్ట్ వచ్చేసి 2550 పర్ నాన్ ఏసీ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏసీ కావాలనుకుంటే మాత్రం 3000 దాకా ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ. మేము బుక్ చేసుకున్నది 7-seater కదా, దానికి ఎర్టిగానో లేదా ఇన్నోవానో ఏదో కార్ పంపిస్తాడేమో అనుకున్నాం మేము. చిన్నగా ఉన్నప్పుడు చాక్లెట్లు చూపించి పిల్లల్ని ఎత్తుకపోయే కిడ్నాపర్ వ్యాన్ లెక్క ఒక వ్యాన్ అయితే చూపించారు మామ ఫస్ట్. సో అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ టాక్సీ స్టాండ్ నుంచి తీసుకెళ్లి మనకు ఒక హోటల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. ఆ హోటల్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాతకి అక్కడ మనకు ఒక కార్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట, ప్రైవేట్ వెహికల్. ఆ హోటల్ వాళ్ళు అయితే మాకు ప్రొవైడ్ చేసిన వెహికల్ వచ్చేసి ఇదే అనమాట మీరు చూస్తున్నది. సో నీట్గా కార్లోకి ఎక్కేసి ఫ్రంట్ సీట్లో అయితే కూర్చున్నామమ్మ నేనైతే. మా గ్యాంగ్లో 3 తమిళ్ వాళ్ళు అండ్ రెస్ట్ వీఆర్ తెలుగు అనమాట. అరే ప్రసాద్ ఎన్నో బాయ్ చంద్రమ్మకి డూప్లికేట్ ఆఫ్ అజిత్ లైంగిక కటకట. నీ బొందరా నీ బొంద. ఐఎమ్ ది డూప్లికేట్ ఆఫ్ అజిత్ ప్లీజ్ పల్కే ఓకే గైస్. సో ఇక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కొత్త ప్రదేశాన్ని వింతగా చూస్తూ ముందరనైతే సెటిల్ అయిపోయాను అనమాట నేను మొత్తానికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఒక రెస్టారెంట్ దగ్గరనైతే ఆగినాం అమ్మ ఎర్లీ మార్నింగ్. మేము లోపలికి వెళ్ళి చూస్తే రెస్టారెంట్ అన్నట్టు కూడా లేదనమాట, ఏదో ఒక నార్మల్ హోటల్ లెక్క ఉంది అది జస్ట్. సో ప్రజెంట్ మనం ఇప్పుడు నార్త్లో ఉన్నాం కాబట్టి ఇడ్లీ, వడ, దోశ ఇలాంటివి టిఫిన్స్ అనేవి దొరకవు అనమాట. ఇక్కడ ఫేమస్ వచ్చేసి చోలా భటోరా. నీట్గా ఒక ప్లేట్ చోలా భటోరా ఆర్డర్ చేసుకొని తినేసినాం మా అమ్మ ఫుల్గా. టిఫిన్ తినడం అయిపోయిన తర్వాతకి మాకు తెలిసింది ఏంటంటే ఒక చోలా భటోరా ప్లేట్ కాస్ట్ వచ్చేసి 150 rupees. మా గ్యాంగ్ మొత్తం టిఫిన్ చేసానికి 1050 అయింది మా అమ్మ. సో మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే కాస్ట్ కనుక్కోవడం బెటర్ ముందర తినే ముందు. సో ఇప్పుడు మనం చేసేది ఏం లేదు కాబట్టి ఆ బిల్లు కట్టేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. दूसरे का सीकरी अकबर की जो वाइफ थी जोधाबाई, उधर उनका महल बना हुआ है देखने के लिए. उधर में 46 पैलेस बना हुआ है, 46 महल. ताजमहल अंदर जाने के लिए कितना होता है वही टिकट? ताजमहल के अंदर तो फुल ताजमहल घूमोगे तो 250 रुपीज का, और हाफ घूमोगे तो ओनली 50 रुपीज का. कितना टाइम लगता है भाई ताजमहल? 1.5 hour and 2 hour. कितना दूर इधर से? इधर से ताजमहल 40 किलोमीटर 40. మన ఫస్ట్ డెస్టినేషన్ ఫతేపూర్ సిక్రీకి అయితే మనం రీచ్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ మనం పార్కింగ్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది అనమాట, మనం వెహికల్ తీసుకెళ్ళాం కాబట్టి. సో మనం కార్ పార్క్ చేసి అక్కడ దిగగానే మన దగ్గరికి అయితే చాలా మంది టూర్ గైడ్స్ అయితే వస్తారనమాట, అప్రోచ్ అవుతారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అని అంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తుంటారు అనమాట. సో ఫస్ట్ మేము కార్ దిగగానే వాళ్ళు మాకు చెప్పిన కాస్ట్ వచ్చేసి 2000 rupees అనమాట. ఫర్ పర్సన్కి 280 rupees పే చేయమని చెప్పారు. సో మేము వద్దు అని వాళ్ళని రిజెక్ట్ చేసిన తర్వాతకి వాళ్ళైతే తగ్గి 50 rupees 30 rupees దాకా కూడా వచ్చారు అనమాట ఫర్ పర్సన్కి. ఇలా ఇక్కడ బిజినెస్ చాలా ఎక్కువ జరుగుతుంది, మనకు అక్కర్లా, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
Fantastic, superb, mind-blowing, unbelievable. టూరిస్ట్ గైడ్స్ అనమాట. వీఆర్ టూరిస్ట్ స్టూడెంట్స్. దీన్ని కాలం అంటనమాట. ఈ కాలంలో మురికి నీళ్ళు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి. దీన్ని ఏమైనా చెట్టు అంటారు అన్నమాట. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. అవి కనపడేవి అవి గోడలు అనమాట. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అరే as we are the tourism students we just need to learn complex some we just need to explain the complementary things. సో యాజ్ వీఆర్ ద టూరిజం స్టూడెంట్స్ వీ కెన్ గైడ్ అవర్ సెల్స్ అని చెప్పేసి ఒక మోటివ్ తోటి మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ నుంచి సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసిన 16వ శతాబ్దానికి చెందినటువంటి మొఘల్ ఎంపరర్ అయినటువంటి అక్బర్ గారు తిరిగినటువంటి ప్రదేశం అనమాట ఇదైతే. అలాంటి మొఘల్ ఎంపరర్స్ పరిపాలించినటువంటి రాజ్యంలో మనం ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాత్రం కొన్ని గూస్ బంప్స్ వస్తాయి మామ మనకైతే. అది మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా లెక్క ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ కోట అయితే మొత్తం. సో మనం వెహికల్ పార్క్ చేసిన దగ్గర నుంచి మనం అయితే ఒక 500 మీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట ఎంట్రన్స్ దగ్గరికి. ప్రసాద్ బ్రో కమాన్ బ్రో లాగులకు వచ్చేసాను. ఇక్కడైతే మనోడు ఏది చెప్తున్నాడు. అయితే మామూలుగా ఆడుకోవట్లేదు. మేము టూరిజం సైడ్ అయినా ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. మనోడు ఉన్నాడు ఇక్కడ. ఇతను అశోక్ గజపతిరాజు పెట్టిండంటే స్పాట్ రూటే మనది సపరేట్. ఆంధ్రప్రదేశ్ బాపట్ల గుంటూరు. ఇక్కడ ఏం లేదు, కన్స్ట్రక్షన్ ఉన్నాయంటే. ఇదిగో చూడండి అదొక గోడ, ఆడొక ఏసీ. నీ బొందరా నీ బొంద. some knowledge for your Telugu audience, but you are totally destroying the. సో అక్కడ మనకైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఇలాంటి ప్లేస్ ఒకటి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి అయితే ఫతేపూర్ సిక్రీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. వీళ్ళైతే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కింద ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఆర్గనైజ్ చేస్తారనమాట మన కోసం. దట్ ఆన్ ద పెయిడ్ బేసిస్ అనమాట. ఒక పర్సన్ కి 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి వెహికల్ అయితే ఇదే అనమాట మాకు. ఫ్రెండా? ఓకే ఓకే బ్రో. yes 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 yes. Now we are going. Just tell me bro where we are going. Mahal. Okay. Now I am going to introduce important guest in our gang. Okay, who is he? He is Sarthi. Okay okay. Introduce yourself. myself Aarti. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Sound high. Sound high. Mics are not available with us. She is Choda introvert. Okay okay. Choda introvert. Myself Aarti. Okay okay okay. ठीक है. You Dina bro. I am Dina. From Tamil Nadu. Okay. నాకు కొంచెం తెలుగు తెలుసు. Okay okay. బాలా సుబ్రహ్మణ్యం. బాల సుబ్రహ్మణ్యం. అశోక్ హాయ్. मैं प्रसाद. My name is Ashok. Here we have the interesting character Nana Prasad. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am. తగ్గేది లేదు. He is Allu Prasad. Okay okay. Of Allu Arjun. Okay, he is Allu Prasad. What you call right? Nature lover. Relative of Allu Arjun. Okay okay. Relative of Allu Arjun. Okay okay okay. Unnatural lover. Natural lover. ठीक है बस. But we want to know what type of nature he loves. అంటే Yes. This is Fatehpur Sikri. చెప్పు. The old historical construction of the బలా అరే చెప్పురా. ఏమైందిరా? సో మొత్తానికి అయితే మళ్ళీ మేమైతే ఫతేపూర్ సిక్రీకి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సార్ వచ్చేసి ఒక టూర్ గైడ్ అంట. ఇక్కడ ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉందంట సార్కి టూర్ గైడ్ గా. ప్రజెంట్ మనం ఇప్పుడు చూస్తున్నది అయితే ఫతేపూర్ సిక్రీ యొక్క బ్లూ ప్రింట్ అనమాట. అది ఎక్కడ సైడ్ ఏ రాణి వాళ్ళు ఉండేవారు, ఎటు సైడ్ రాజులు ఉండేవారు, ఎక్కడ సైడ్ గార్డెన్ ఉంటాయి, ఎక్కడ సైడ్ మన త్రాగునీరు ఉండేవి అనేవి మొత్తం ఆ బ్లూ ప్రింట్ లో ఓపిస్తుంది అనమాట మనకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా Guide. ఓకే ఓకే. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా.
ఫతేపూర్ ఎంట్రింగ్ దగ్గరనైతే ఇలా కనిపిస్తుంది అనమాట మనకి ఓవర్ వ్యూ. నాకైతే ఒక సెక్యూరిటీ చెక్ అయితే కనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఎంట్రింగ్ లో. ఫతేపూర్ సెక్యూరిటీ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకు ఓవర్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ టైమ్ టు రిమైండ్ ద హిస్టరీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫతేపూర్ సెక్యూరిటీ. 16వ శతాబ్దానికి చెందినటువంటి అక్బర్ గారు ఈ రాజ్యాన్ని అయితే స్థాపించారనమాట. అక్బర్ చక్రవర్తి తన రాజ్యాన్ని మొదట్లో ఆగ్రాలో నిర్మించుకొని తర్వాతకైతే ఈ ఫతేపూర్ కి మార్చడం జరిగింది. సో ఈ ప్లేస్ వచ్చేసి ఒక కొండపైన చాలా హైట్ లో ఉంటుందన్నమాట. దానికి ఆ కాలంలో ఇక్కడ వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేదంట. ఆ కాలానుసారంగా అయితే ఈ రాజ్యాన్ని అయితే ఢిల్లీకి మరియు ఆగ్రాకి అయితే అప్పుడప్పుడు మార్చేదంట. అక్బర్ చక్రవర్తికి అయితే 3 భార్యలు ఉండేవారు. మొదటి భార్య పేరు రుకయ్య బేగం, తను ఒక టర్కీ దేశస్తురాలు. రెండో ఆవిడ పేరు మరియన్, తను ఒక క్రిస్టియన్. మూడో ఆవిడ పేరు వచ్చేసి జోధాబాయ్, తను గుజరాత్కి సంబంధించినటువంటి మహిళ, తను ఒక హిందూ. సో ఇక ఫతేపూర్ అండ్ సికరీ విషయానికి వస్తే ఈ 2 వేరు ప్రదేశాలు అనమాట. సో ప్రజెంట్ మనం ఇప్పుడు చూస్తున్నది సిక్రీ అనమాట. ఇక్కడ రాజుగారికి సంబంధించినటువంటి నివాస గృహాలు కానివ్వండి, రాణులకు సంబంధించినటువంటి నివాస గృహాలు కానివ్వండి, రాజ్యానికి సంబంధించినటువంటి సమస్యలను ఇక్కడ చర్చించుకోవడానికి ఉపయోగిస్తారనమాట ఈ సిక్రీ అనేది. ఇక ఫతేపూర్ విషయానికి వస్తే అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద దర్వాజాగా పేరు పొందినటువంటి బులంద్ దర్వాజాను అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఆ బులంద్ దర్వాజా నిర్మించడానికి చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట. దాని యొక్క హిస్టరీని అయితే మనం ఇంకో 2 minutes లో చర్చించుకుందాం. ఈ సిక్రీ అనేది చాలా పెద్దగా ఉందన్నమాట చూడనీకి. ఈ రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు, రాణులు మరియు భటులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వసతి గృహాలు మొత్తం ఇక్కడనే ఉంటాయి అనమాట ఈ సిక్రీలో. సో ఇక్కడ మనకి స్ట్రైట్ గా కనిపించేది పంచమహల్ అనమాట. అది ఒక 5 stairs బిల్డింగ్ లాగా కనిపిస్తుంది అనమాట చూడండి. దాంట్లో ఒక్కొక్క స్టేర్ లో ఒక్కొక్క యువరాన్ని కూర్చొని సేద తీరేదంట. ఆ బిల్డింగ్ కి గాలి ఇరువైపులా వీస్తుంది కాబట్టి దాన్ని హవా మహల్ అని కూడా పిలుస్తారంట. ఇంకో విధంగా ప్రజెంట్ మనం ఇప్పుడు చూస్తున్నది దివానీ కాస్ అనే ఒక బిల్డింగ్ అనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అక్బర్ గారు తన 9 మంది మంత్రులతో కలిసి ఈ బిల్డింగ్ లోనైతే చర్చిస్తారనమాట సమస్యలు ఏమున్నా. మనం ప్రీవియస్ చూసినటువంటి హవా మహల్ కి కొంచెం లెఫ్ట్ సైడ్ లోనే ఈ వాటర్ కెనాల్ అయితే మనకు ఒకటి కనిపిస్తుంది మామ. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ వచ్చేసి అక్బర్ అండ్ వాళ్ళ వైఫ్స్ అయితే వచ్చి ఆ లేక్ చుట్టూ అయితే కూర్చుంటారనమాట. అండ్ ఆ వాటర్ కెనాల్ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ లో మన ప్రపంచంలో ఉన్నటువంటి సంగీత విద్వాంసకులు, కళాకారులు మరియు నృత్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వచ్చేసి ఆ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారనమాట ఆ లేక్ మధ్యలో. సో వాళ్ళు అక్కడ మధ్యలో పర్ఫార్మెన్స్ చేస్తుంటే వీళ్ళైతే ఆ చుట్టుపక్కల కూర్చొని అయితే అది ఆస్వాదిస్తారంట. సో మొత్తానికైతే మన సిక్రీ యొక్క ఇంపార్టెన్స్ అయితే ఇదన్నమాట. నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద దర్వాజాగా పేరు పొందినటువంటి బులంద్ దర్వాజా గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఆ బులంద్ దర్వాజాకి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. 40 మీటర్ల ఎత్తు కలిగినటువంటి ఆ తలుపులను అసలు ఎవరు నిర్మించారు, దేనికోసం నిర్మించారు అని చెప్పేసి మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ ఛానల్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ స్నిక్కీ.